నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ పోటీల ఎంపికను నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-16 కబడ్డీ పోటీల ఎంపికకు జిల్లా వ్యాప్తంగా 500కు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వచ్చే నెలలో స్టేట్ కబడ్డీ పోటీలు ఉండటంతో కబడ్డీ పోటీల సెలక్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ లో అయితే సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అండర్-16 సెలక్షన్స్. అందులో భాగంగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి ఒక అసోసియేషన్ సభ్యులు మేనేజ్మెంట్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎట్లా ఉంది ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమం? ప్రతి సంవత్సరము స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో మేము రాష్ట్ర కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వారి ఆదేశాల మేర మేము ప్రతి సంవత్సరము ఇక్కడ 3 విభాగాలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఈ విభాగాలలో మేము కబడ్డీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుంటది. ఎంతమంది పాల్గొన్నారు? ఈ రోజు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కి ఎంతమంది వచ్చారు? ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? జిల్లాలోని 29 మండలాల నుంచి మొత్తం నిజామాబాద్ జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ క్రీడాకారులందరూ మా కబడ్డీ అసోసియేషన్ పిలుపు మేర ఇక్కడికి విచ్చేశారు. ఆయా పాఠశాలల్లో ఉండే క్రీడాకారులందరూ ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ తర్వాత ప్రోగ్రామ్ ఏదైతే ఈ రోజు సెలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 16 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ రోజు ఈ సెలక్షన్స్ కు రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మేము 20 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఆ కోచింగ్ క్యాంప్ లో మళ్ళీ మాకు కావాల్సింది 14 మంది పిల్లలు ఆటలో పాల్గొనే వాళ్ళు. అయితే 12 మందిని ఫుల్ ప్లెడ్జ్డ్ క్రీడాకారులను తీసుకొని 2 ఎక్స్ట్రా ప్లేయర్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. నిజామాబాద్ అయితే జిల్లాలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీలు అయితే క్రీడా సెలక్షన్స్ అయితే వైభవంగా జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు జిల్లాలోని వివిధ మండలాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో వచ్చారు. 400 మంది అబ్బాయిలు, 120కి పైగా కూడా అమ్మాయిలు పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీని తర్వాత స్టేట్ లో జరిగే ఏదైతే జిల్లా వ్యాప్తం నుంచి స్టేట్ వ్యాప్తంగా అయితే ఈ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా దానికి ప్రిపేర్ చేయడానికే ఇక్కడ అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టు, సెలక్షన్ చేస్తున్నట్టు కూడా ఆ కార్యవర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్.